జూనియర్ డాక్టర్లు గత 10-15 ఏళ్ళలో ఒక 20 ఏళ్ళ నుంచి లెక్కేసుకుంటే నవ్వొచ్చేది ఏంటంటే ఎన్నోసార్లు కవర్ చేసి ఉంటాం. 20 ఏళ్ళ నుండి నేను ఎన్నోసార్లు కవర్ చేసి ఉంటాను, ఎన్నోసార్లు చూసుంటాం. ప్రతి ప్రభుత్వం సమస్య పరిష్కరించదు, ప్రతిపక్షం వాళ్ళకి మద్దతుగా ఉంటుంది. ఆ ప్రతిపక్షం అధికారంలోకి వస్తుంది, మళ్ళీ యథావిధిగా ఉంటుంది. లోపం డాక్టర్లలో ఉందా, ప్రభుత్వాలలో ఉందా అర్థం కాదు. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు ఆందోళన బాట పట్టారు జుడా. ఏంటయ్యా అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య వస్తువులు మెరుగుపరచాలి, స్టైఫండ్ టైంకి ఇవ్వాలి. ఇది ఆందోళన. ఇదివరకు కేసీఆర్ అది చెయ్యట్లేదు అంటూ వాళ్ళకి అండగా నిలబడ్డారు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన ప్రభుత్వం సేమ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సమస్య ఎక్కడొస్తుందంటే ప్రతి యువతి యువకుడు డాక్టర్గా చదివిన తర్వాత వాళ్ళు పర్ఫెక్ట్గా పనిచేయాలనుకుంటారు, సదుపాయం సక్రమంగా ఉండాలనుకుంటారు. కానీ అక్కడ సరైన సదుపాయం లేకపోతే పేషెంట్లు తిరగబడతారు, డాక్టర్ల మీద విరుచుకుపడతారు. దాంతో వాళ్ళు బాధితులు అవుతూ ఉంటారు. అందుకని అక్కడ వసతులు మెరుగుపడాలంటారు. ప్లస్ అందుకోసమే కాదు, ఒక డాక్టర్గా అంతా బాగుండాలని కోరుకుంటారు. బాగుండవు. బాగుంటేలా చేస్తామని ప్రతిపక్షం ఉన్నప్పుడు మాటిస్తారు, మళ్ళీ కామన్. అదే ఇప్పుడు అక్కడ జూనియర్ డాక్టర్ల విదంతంలో నడుస్తోంది. మరి ఇప్పుడన్నా దాని మీదన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు ఉన్నారు, కూర్చుని సమీక్ష పరిష్కారం ఏదన్నా ఆలోచిస్తారా? లేదా ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు చూడాలి కామనే, మేము కామనే అంటారా? చూడాలి.